దామ్ ముచ్చట్లు తీసుకొని చాలా పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ దామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ దామ్ ముచ్చట షురు. కాదబ్బా, అన్నం పెట్టే రైతులను ఎంత మంచిగా చూసుకోవాలల్లా. 9.5 ఏళ్ల కేసీఆర్ సారు పాలనలా మన తెలంగాణ రైతులు రాజుల లెక్క ఉన్నారా లేదా? యాళ్లకు పంట పెట్టుబడి పైసలు వచ్చేటి, ఎరువులు వచ్చేటి, రైతు బీమాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఎట్లున్నదో చూస్తూనే ఉన్నారు. ఎంత తన్లాడుతున్నారో కండ్ల ముందు కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ ఏది సారు అని అడిగినందుకు రైతుల మీద కేసులు కూడా పెట్టిరోల్లా. ఎంత ఘోరం ఇది. అగో, అసలు ఈ లీడర్లకు రైతుల మీద ఎందుకు గంత కోపమో, రైతులంటే ఎందుకు తీసేసినట్టు ఎత్తారో నాకైతే అర్థం కాదు. అసలు రైతు లేకుంటే రాజ్యం ఉంటదా? రైతు లేనిది మనం ఉంటామా? అసోంటి రైతును హరిగోస పుట్టించుకుంటాన్రు. రుణమాఫీ అందరికి వచ్చిందా అనొల్లా? సగం మందికి కూడా చక్కగా అందలే. మరి మాకేది సారు రుణమాఫీ అని అడిగి నిరసన చెప్పినందుకు అగో రైతుల మీదనే పోలీస్ కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత ఘోరం ఇది. రుణాలు మాఫీ చేయనందుకు కోపంలో రేవంత్ సారు దిష్టి బొమ్మకు శవయాత్ర చేసినందుకు రైతుల మీద కోపం పెట్టుకున్నారోల్లా వాళ్ళ మీద కేసులు పెడతాన్రు. అగో, ర్యాలీలు నిరసనలు చేయొద్దట. దిష్టి బొమ్మలు గాలబెట్టినందుకు రేవంత్ సార్ బొమ్మతోని శవయాత్ర చేసినందుకు పోలీసులు నోటీసులు పంపిరు రైతులకు. రైతుల మీద కేసులు పెట్టుడు ఇదేమన్నా న్యాయమేనా అనొల్లా? ఇగో ఇట్లా చేయొచ్చిన అసలు ఓ దిక్కు రుణమాఫీ చేసినాం అంటారు, మాకు మాఫీ కాలేదు సారు అని నిలదీసినందుకు ఉల్టా అరెస్టులట. ఇదెక్కడి కథ, ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి నియతి? కథకు నా వాడెత్తు. కేసులు పెట్టినందుకు రైతులు భయపడుకుంటా కూసోలే. పగబట్టిన సర్కార్ మీద కొట్లాట చేసుడే ఉంటదని రోడ్ల మీదకి వస్తాండ్రు. రైతు సంఘ పోళ్లు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రైతులకు హిమ్మతిస్తాండ్రు. రైతులందరికీ రుణాలు మాఫీ చేసి కేసులు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తాండ్రు. వామ్మో, అసలు ఏంది గిట్ల చంపింది? ఏంది వాన? పట్నంలోనోళ్ళ వాన దేవుడు బీపీ మీద ఉన్నట్టే వేసిండోళ్ళ జరసేపటి దాకా ఉన్నట్టుండి ఒగగొట్టిందా? అసలు మబ్బులకు షిల్లు పడ్డదా ఏంది అన్నట్టే అనిపించింది. అంత ఆగమాగం చందన అవు గాని మీకెళ్ళి వానలున్నాయా అనొల్లా? పాండ్రి ఓసారి తెలంగాణ అంతటా రౌండ్ వేసి ఈ వాన ముచ్చటనే ఓ మలక చెప్పుకుందాం మనం. రాండ్రి. పట్నం ముచ్చట చెప్తా గాని ఫస్ట్ ఇగో ఈ నిజామాబాద్ లో చూడుండ్రి. వరదల ఆర్టీసీ బస్సు ఇరుక్కవయింది. 2 గంటల దాకా ఆడ రికాం లేకుండా వానబడ్డది. మస్తు వరద వచ్చింది. ప్యాసెంజర్లతోని పోతున్న బస్సు ఇగో ఇట్లా దిగబడ్డది. ఎంత లోతుగా వచ్చినాయో చూడు నీళ్లు. బస్సులో ఉన్నోళ్ళది ఒగగోసనా? ఎంత భయమైతే చెప్పు కదా. ఇక పోలీసులు చుట్టుపక్కల ఉన్న జనాలు రంగంలోకి దిగిర్రు. ఇక అండ్లున్న ప్యాసెంజర్లను మెల్లగా కిందికి దింపి ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. ఇక నిజామాబాద్లో అట్లున్నదా కథ? మన హైదరాబాద్ పట్నం చూడు వానకు ఎట్లా తన్లాడిందో. ఎక్కడికక్కడనే ట్రాఫిక్ జాము, మోకాళ్ళ దాకా నీళ్ళొచ్చినాయి. కార్లు, బస్సులు, బండ్లు సగం మునిగిపోయినాయి. రోడ్లన్నీ షెర్ల లెక్కనే కనబడ్డాయి. డ్యూటీలకు పోయేటోళ్ళు మస్తు అవస్థ పడ్డరు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఇక చూడు కథ ఎట్లున్నదో. ఇక ఇది చాలదని తాపకోపారి మిట్కు అనుకుంటా కరెంటు పోవుడు. ఇక జరసేపటిదాకా పట్నం జనం నరకం చూసిరనుకో రాదు. ట్రాఫిక్ జామ్ అయితే చెప్పవశం కాదు. అగ చూడు తాంబేలు లంబాడినట్టే ఎట్లా పోతున్నాయో. అర్ధగంట గంటల చేరుకునేటోళ్ళు 3-4 గంటలు పట్టిందట.
ఈడ ఆడ అని కాదోల్లా మన తెలంగాణ మొత్తం ముసురు పట్టుకున్నది. సూర్యుడు గూట్ల జాక్కున్నాడు, కనబడితొట్టు అంతట పెద్ద వానలే. అగో అటు మీది బాసుకు కూడా వాన దంచి కొట్టింది. కానీ ఈడ చూడురల్లా ఒక పోలీసు మేడము గంత పెద్ద వాన పడ్డా గానీ ట్రాఫిక్ను కంట్రోల్ చేసింది. నిజంగా తారీఫ్ చేయవలసిందే కదా. అన్నట్టు మన కాడ ఇంకో 2-3 రోజులు గిట్లనే గట్టి వానలు పడతాయని చెప్తాండ్రు. నిజం చెప్పుర్రి, అసలు మన తెలంగాణకు షెయి పార్టీ రాజీవ్ గాంధీ సార్కు కొంచెంలో కొంచెం అన్న సంబంధం ఉన్నదా? కానీ ఇప్పుడు షెయి పార్టీలకు మన తెలంగాణ తల్లి కంటే రాజీవ్ గాంధీ ఎక్కువైపోయిండు. అసలు తెలంగాణ తల్లిని లెక్కల కూడా తీసుకుంటలేరు. మన తెలంగాణ తల్లి ఉండవలసిన జాగల రాజీవ్ గాంధీ బొమ్మను నిలబెడతారట. ఇంటుంటేనే ఎట్లా అనిపిస్తున్నదల్లా? ముచ్చటేందో పురాగా చూడుండ్రిగా మీరే. తెలంగాణ తల్లంటే మన ఆత్మగౌరవం. తెలంగాణ తల్లంటే తెలంగాణ ఉద్యమానికి బండ గుర్తు. ప్రతి ఒక్కలం ఈ తల్లికి మొక్కే ఉద్యమంలో పాల్పంచుకుంటున్నాం. ఉద్యమం టైములా మన బాధలు, మన డిమాండ్లు, మన కష్టాలు, మన కన్నీళ్లు ఇవన్నీ తెలంగాణ తల్లికే చెప్పుకున్నాం. తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ సారు ఏ పని షాల్ చేయాలనన్నా అమరవీరుల స్తూపానికి దండం పెట్టి మన తెలంగాణ తల్లికి మొక్కే పని షాల్ చేసేది. అసాంటి తెలంగాణ తల్లికి ఇప్పుడు ఆపతొచ్చింది, అవమానం జరుగుతాంది. మన ఆత్మ గౌరవాన్ని మళ్ళా ఢిల్లీ కాళ్ళకాడ పెట్టే కథ నడుస్తుంది. తెలంగాణ తల్లిని పురాగా మాయం చేసే కుట్రలు నడుస్తున్నాయి అనిపిస్తున్నది. మన సచివాలయం ముందు తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు మన కేసీఆర్ సారు అప్పట్లనే పనులు షాల్ చేసిండు. ప్లానింగులు అన్ని నడిచినాయి. కానీ ఇప్పుడు రేవంత్ సారు ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లిని పెట్టే జాగల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే ఇగురం పెట్టుకున్నాడు. అరే నిజమంటేనల్లా ఏర్పాట్లు కూడా అయితాన్నాయి చూడురి. కేసీఆర్ సార్ కట్టించిన సచివాలయం ఇప్పుడు తెలంగాణకు బండగుర్తు లెక్క మారింది కదా. ఆ సచివాలయం ముందు ఉండవలసిన తెలంగాణ తల్లిని ఇప్పుడు మాయం చేసి మనతోని ఏం సోపతి లేని, ఏ సుట్టరికం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారట. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? సరే, రాజీవ్ గాంధీ సారు మీద రేవంత్ సార్కు పాయరం ఉంటే వాళ్ళ గాంధీ భవన్లో పెట్టుకోమను, తప్పులేదు. ఇంట్లో ఫోటోలు పెట్టుకోమను, ఎవరద్దంటారు? కానీ హైదరాబాదు నడిబొడ్డున తెలంగాణ తల్లి ఉండవలసిన జాగల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడంటే ఇదేందన్నట్టు అసలు? కాదల్లా, అధికారంలో కత్తే ఏది పడితే అది మార్చుడేనా? కేసీఆర్ సాది మీద ఉన్న కోపమంతా తెలంగాణ జనం మీద దీచుడేనా? అరే ఏమన్నా రాజకీయం కొట్లాటలుంటే మీరు రాజకీయం చూసుకోండ్రి. నడిమిట్ల మా తెలంగాణ తల్లి ఏం పాపం చేసే ఈ రాజీవ్ గాంధీ ఏడికేలచ్చే మా తెలంగాణ ఆత్మగౌరవంతో ఆడుకునుడేంది? అంతెందుకొల్లా, ఏ పని చేసినా నలుగురు మెచ్చేటట్టు, 10 మంది ఒప్పుకునేటట్టు చేయాలి. అప్పట్లా రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఆ పేర్లను కేసీఆర్ సారేమన్నా తీసేసిండా? తీయలేదు కదా. మరి ఇప్పుడున్న ఈ షెయి పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ పేరన్నా, తెలంగాణ తల్లి విగ్రహం అన్నా ఎందుకు అంత కోపం, ఎందుకంత దుష్మంతనం? ఇగో గిట్లనే నిలదీస్తాన్రోళ్ళ తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా సెక్రటేరియట్ కట్టారు. ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్కి ఎదురుగానే పెట్టడం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయడు, అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు, ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే
దాని పేరు కూడా మార్చలేదు. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందే గలదు. ఏందంటారా? నకిలీ వల్ల మనము ఎన్నో తీర్ల నకిలీలను చూసినాం. ఈ నడమ మనుషులే నకిలీలు అవుతున్నారు. ఇక సామాన్లో లెక్కనా కానీ ఇప్పుడు చూయించే నకిలీని చూస్తే మీరు చక్కరొచ్చుడు ఖాయమొల్ల. చూడుర్రి, ముంగట జరన్న మంచినీళ్ళ గిలాసాలు కూడా పెట్టుకోరు. చూడుర్రి, ఇవి చూడుర్రి ఏందోల్లా ఇవి. ఏ గాయంత తెలియదా ఎలిగడ్డలు, వాటిని చుంచితే ఎల్లిపాయలు అవుతాయి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్దాం అనుకుంటున్నారు కదా. ఓ పెద్దన్న, ఒక్కసారి ఆ ఎల్లిగడ్డలు అన్నట్ట సుంచే. అది కథ. ఇవి ఎల్లిగడ్డలు కాదు, సిమెంటు గడ్డలు. అంటే వీటిని సిమెంట్ తోని తయారు చేసిర్రు. మంచిగా చూడుర్రి. మహారాష్ట్రలో ఈ పెద్దన్న ఎల్లిగడ్డలు కొందామని పోయిండు. కొనుక్కున్నాడు, ఇంటికి వచ్చిండు, ఒలుద్దామని తీస్తే ఏమున్నదిగా అంత సిమెంట్ గడ్డనే వెళ్ళింది. అంటే డూప్లికేట్ వాళ్ళు ఏం చేసిర్రంటే సిమెంట్ తోని డూప్లికేట్ ఎల్లిగడ్డలు తయారు చేసిర్రు అన్నట్టు. వాళ్ళ తెలివికున వాడెత్తు, వాళ్ళ చిన్న మెదడు చితికి పోను. మరీ గింతగనం నకిలీ చేశామా? గింత ఘోరం ఉండొచ్చునా? ఇప్పటికే అల్లం పేస్టును, నూనెలను, జీలకర్ర, ఆవాలు, మసాలా, గిసాలా ఇవన్నీ డూప్లికేట్ గాళ్ళు ఎట్లా తయారు చేస్తానో మీకు ఇదివరకే ఎన్నో మాటలు చెప్పిన. సరే, ఇక ఇట్లయితే డూప్లికేట్ అవుతున్నది కదా, సప్పుడేక గడ్డలే కనుకొచ్చుకొని ఇంట్లో నూరుకోనో లేకుంటే మిక్సీ చేసుకోనో వేద్దాం అనుకుంటే ఇగో వాటిని కూడా గిట్లా డూప్లికేట్ చేసి పడేసే. గా సిమెంట్ తోని ఎల్లిగడ్డలను తయారు చేసుడు ఏందోలా నాకు అర్థమైతలేదు. అంటే ఆ నకిలీ గాళ్ళ దగ్గర ఎంత కళాపోషణ ఉన్నదో చూడు. ఇదే తెలివి ఏదైనా ఒళ్ళొంచి పని చేసే కాడ వాడితే ఏమైతుందో. ఇక ఇది చూసినాక ఎల్లిగడ్డలు కొనాలన్నా నాకు భయమే అనిపిస్తున్నది. పోన్రి, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలవాలంటే సప్పుడు ఏక ఒక ఎల్లిపాయను కళ్ళకాడ పెట్టి ఒత్తితే కళ్ళు మండుతేనేమో ఒరిజినల్, మండకుంటేనేమో డూప్లికేట్. ఇగో గిట్లా ఓల్చుకోవాలి కావచ్చు. ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవ్వన్నట్టు లయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.